ఏం పేరన్నా ఎక్కడ నుంచి వచ్చారు? నేను దేశాయిపల్లి మాజీ సర్పంచ్, నా పేరు రవీందరు. సో ఏంటన్నా అంటే మీ మాజీ ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది. సో ఆ వార్త విన్నప్పుడు ఏమనిపించింది? అంటే ఎట్లా ఉండే మీ ఇద్దరి మధ్య అనుబంధం? ఎట్లా ఉండే ఇక్కడ నియోజకవర్గంలో? నేను మొదటగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి వీడి మరి గత 7.5 సంవత్సరాల నుండి అన్నతోటే తిరగడం జరిగింది. అన్న ప్రతి విషయానికి కూడా అన్నానే పిలిచే వ్యక్తి మా మధ్య నుంచి దూరం అవుతుంది కాబట్టి మాకు బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా కూడా మరి మొన్న మధ్యకాలంలో మరి మనకు సబ్సిడీ వస్తువులు అయితేంది, పైపు లైన్లు అయితేంది, మోటార్లు అయితేంది, ఇటువంటి ఏ పార్టీ అనకుండా కూడా మాకు ఇవ్వడం జరిగింది. అటువంటి మనకు నేత మన మధ్య నుంచి దూరం అవుతుంది కాబట్టి మాకు బాధాకరమైనటువంటి విషయం. మీ అందరం కూడా అన్నగారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు మేము ప్రతిరోజు కూడా మన రోహిణి హాస్పిటల్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఏ గుడి వైపు నుంచి కూడా ప్రతి గుడికి కూడా పూజలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరం మాకు బాధాకరమైనటువంటి విషయం. ఎట్లా ఉండేవాళ్ళు అంటే నియోజకవర్గం వచ్చినప్పుడు ఏం చెప్తుండారు ప్రజల విషయం? వర్గానికి వచ్చినప్పుడు ప్రతి విషయానికి వస్తే ప్రజలందరి కోసం, రైతులకు ముఖ్యంగా రైతుల కోసమే సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మరి పాకాల నుంచి నీళ్లను, గోదావరి నీళ్లను మళ్లించడం కానీ, మరి రంగాయి చెరువును చేయడం కానీ, ఇటువంటి అన్నిటి కూడా రైతుల కోసం ముఖ్యంగా, పేదల కోసం ముఖ్యంగా. మరి నేను పేద బిడ్డను, పేదింటి నుంచి నేను రాజకీయాలకు వచ్చిన కదా, నేను పేదల కోసం చేయాలనే ఆలోచనతోటి మరి రాజకీయాల్లోకి వచ్చిండు. మరి తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మొట్టమొదటి నుంచి మరి పోరాటం జరిగిందో, మొట్టమొదటి పౌరునిగా మరి ఈ నర్సంపేట నియోజకవర్గం నుంచి మన రాష్ట్ర యావత్తు తెలంగాణ జిల్లాలన్నిటికీ కూడా మరి పేరుగాంచినటువంటి వ్యక్తి మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఇవాళ పొద్దటి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా జన సమీకరణ తప్ప మరి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా కూడా వచ్చిన జనాలు మనందరి మధ్యలో చూస్తాను. మరి ఆ నాయకుడిని మేము ఎప్పుడు కూడా మా ఆత్మలోనే ఉంటాడు. మరి వాటితోటి పోయిండు అనేది కాదు, మా ఆత్మ ఎప్పటికి కూడా పెద్ద సుదర్శన్ మా ఆత్మలోనే ఉంటాడు అనేది మేమందరం భావించుకుంటున్నాం.